శోకమోహౌ భయం దైన్యం. ఏ పని చేయాలన్నా తర్వాత ఏమవుతుందో అనే శోకము మోహము విపరీతంగా ఉంటాయి. అయితే శోకము అంటే గడిచిన దాన్ని తలుచుకుని పదే పదే బాధపడుతూ ఉండడం శోకం. అప్పటికప్పుడే జరిగితే బాధపడడం దాన్ని దుఃఖం అంటాం. శోకానికి దుఃఖానికి కాసింత తేడా ఉంది. శోకము ఉన్నది అంటే జీవితంలో ఎప్పుడూ సుఖమే లేదు అని అర్థం. అలాంటి జీవితాన్ని గడిపేవారు ఉంటారయ్యా. శోక మోహౌ భయం దైన్యం. మోహం మనకి అక్కర్లేని దానిపైన విపరీతంగా కావాలనే కోరికనే మోహం. భయం ఎప్పుడు ఏమైపోతుందో తెలియని భయం. దైన్యం మనల్ని ఎవరైనా చూస్తారా, లేదా దరిద్రం వల్ల కలిగే దైన్యము. సకలిస్తమసి స్మృత అన్నారు. యస్మిన్ జనా కామినస్యు శశ్వత్ కటుక భాషిణ. ఏ యుగములైతే జనులందరూ కామపరాయణులవుతారో, కటుక భాషిణులవుతారో, అదంతా కూడా కలియుగ ప్రభావమే. దస్యూత్కృష్టా జనపదా వేదా పాషండదూషితా. దస్యూత్కృష్టా జనపదా. జనపదములన్నీ కూడా దొంగల పాలైపోతూ ఉంటాయి. జనుల యందు కూడా దొంగ బుద్ధి ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితి ఉంటుంది. వేదా పాషండదూషితా. ఈ మాట చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. వేదా పాషండదూషితా.